నమస్కారము. ఈ రోజు మనం ఎన్నో వింతల యాగంటి పుణ్యక్షేత్రం యొక్క కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. ఎర్రమలలో వెలిసిన క్షేత్రం, విగ్రహ రూపంలో కొలవైన శివపార్వతులు, కాకులు వాలని కొండ, రంకె వేసేందుక అన్నట్లు పెరుగుతూ ఉన్న బసవన్న, అదే యాగంటి క్షేత్రం. శ్రీశైలం, మహానంది వంటి శైవ క్షేత్రాలు ఉన్న కర్నూలు జిల్లాలో బనగానపల్లె పట్టణ సమీపంలో యాగంటి ఉంది. ఇక్కడ శివుడు సతీ సమేతంగా విగ్రహ రూపంలో కొలువుదీరాడు. కలియుగాంతంలో యాగంటి బసవన్న లంక వేసేను అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొన్నారు. యాగంటిలో గర్భగుడికి ఎదురుగా ఒక పెద్ద రాతిని నందిగా మార్చారు. 90 సంవత్సరాల క్రితం 4 స్తంభాల మధ్య ఉన్న నంది చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేవారట. ఇప్పుడు ఆ అవకాశమే లేదు. యాగంటి బసవయ్య 20 సంవత్సరాలకు ఒకసారి అంగుళం పెరుగుతూ ఉన్నట్లు గుర్తించారు. ఇలా పెరుగుతూ ఉండటంతో మండపం అడుగు భాగంలోని రాళ్లు కూడా అస్తవ్యస్తంగా కదిలిపోయినట్లు తెలుస్తోంది. ఇక యాగంటి క్షేత్రంలో కాకి అన్నది వాలదు. అగస్త్య మహాముని తపస్సును భగ్నం చేసేందుకు కాకాసురుడు అనే రాక్షసుడు వేలాది కాకులతో రచ్చ చేశాడట. దీంతో యాగంటి కొండల పరిసర ప్రాంతాలలో కాకులు సంచరించకూడదంటూ అగస్త్యుడు శపించినట్లు పురాణ కథనం. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న సత్రాల నుంచి ఎంగిలి ఆకులు పడుతూ ఉన్నా కూడా కాకులు మాత్రం కనిపించవు. ఇక్కడ నవగ్రహాలు, వాటికి పూజలు కూడా ఉండవు. నిజానికి యాగంటిలో తొలుత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని భావించారట. కానీ విగ్రహ తయారీ సమయంలో కాలు బొటనవేలు వద్ద లోపం తలెత్తడంతో దానిని సమీపంలోని గుహలో ప్రతిష్ఠించారు. ఇదని ఈ రోజు మనం యాగంటి అనే పుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.